బంగ్లాదేశ్లో ఈరోజు హిందువుల మీద దాడి జరుగుతుంది. అది ప్రతాపరుద్రుల నుంచి పెద్ద 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 రాజులు వేరే దేశాల మీద కాదు మన మీదకి వచ్చిన వాళ్ళని దండయాత్రల్లో ఓడించి మనం రుజువు చేసుకున్నాం. ఇక్కడ ఏమైందంటే మిత్రమా, అక్కడ పాలకులలో ఉన్న ఆలోచన వాళ్ళకి వారి గురువులు, వారి యొక్క తల్లిదండ్రులు, వారికి విద్యని అందించిన ఉపాధ్యాయులు ఇచ్చిన విషయ వివరణ ఏందనంటే మిగతా మతోన్మాదులందరూ వచ్చేసి అమాయకుల మీద మనం పర్టికులర్గా భారతదేశంలో నుంచి పోయిన మన అమాయకుల ప్రజల మీద ఎందుకు అటాక్ చేసుకొస్తున్నారు అని అంటే. వెల్కమ్ టు ధాత్రి. ఈరోజు మనతో ఉన్నారు శివరుద్ర సాధువు గారు. గురుగారు నమస్కారం. నమస్కారం మిత్రమా, స్వాగతం ధాత్రి. ధర్మరక్షణకై ఇలాంటి ఛానల్ వాళ్ళు ఎన్నో ధర్మ కార్యక్రమాలు చేయాలని మేము ఎప్పుడు ఆహర్నిశలు ఆశీర్వాద బలం పరమాత్ముడి ద్వారా ఇస్తూనే ఉన్నాం మిత్ర. నిజమే గురుగారు. ఇప్పుడు పరిశీలించినట్లయితే ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్న బంగ్లాదేశ్ ఇష్యూ, బంగ్లాదేశ్లో ఈరోజు హిందువుల మీద దాడి జరుగుతుంది. అది మొదట విద్యార్థుల నిరసనలతో ప్రారంభమై అక్కడ జరుగుతున్న గొడవల్లో హిందువుల మీద దాడి జరుగుతుంది. అక్కడ మైనారిటీగా ఉన్న హిందువుల మీద. అదే గొడవలు జరుగుతున్న దేశం నుంచి వచ్చిన ప్రధానిని మన హిందువులు కాపాడుతున్నారు. నిజానికి హిందువులు ప్రపంచంలో వారంత శాంతి కాముకులు ఎవరూ లేరు. కాబట్టి ఇప్పటి వరకు కూడా చరిత్రలో కూడా ఏ హిందూ రాజు కూడా ప్రపంచంలో వేరే దేశాన్ని నేను స్వాధీనపరచుకోవాలనేది కూడా జరగలేదు. అలాంటి సౌమ్యులైనటువంటి హిందువుల మీద జరుగుతున్న దాడిని మీరు ఏ విధంగా చూస్తారు? అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? పరమాత్ముడి ఆజ్ఞలో ఏంటంటే మిత్ర, సర్వ విధాలుగా మార్గాలు ఇస్తూనే ఉంటాడు. ఒక విధంగా ఇది హెచ్చరిక. సొంత ఇంట్లో గెలవని వాడు వేరే ఏ ఊర్లోనూ గెలవలేడు. అంటే స్థానబలం ముఖ్యంగా మాట్లాడితే ముఖ్యమైనది. మీరే ఉన్నారు, ఏదో ప్రాంతంలో పుట్టి ఉంటారు, మీకు ఆ స్థానంలో ఉన్న విలువ చాలా ఎలా అంటే మీరు ఎవరినైనా పిలిచినా మావాడే అని చెప్పడానికి, పలకరించడానికి ఇమ్మీడియట్గా వస్తారు. కొంతమంది బలం ఉండాలి, స్థానబలం ఒకటి. వేరే ప్రాంతానికి వెళ్తే మీరు ఒకవేళ వేరే ప్రాంతంలో 10 మందితో వెళ్ళినా కూడా ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళ స్థానబలమే పనిచేస్తుంది. అది ఊరుకున్న బలం. ఇప్పుడు మీరు బంగ్లాదేశీ అని మాట్లాడుతూ వస్తున్నారు, కానీ మనం బంగ్లాదేశ్ కంటే ముందు కొంచెం మన స్థితిగతులకే వస్తూ ఉంటాం. అక్కడ ఏదో విద్యార్థులు నిరసన చేసుకొచ్చారు, తర్వాత మళ్ళీ చాలామంది కుటుంబాలని ఒక ఖచ్చితమైన ఒక కక్ష సాధింపులాగా పర్టికులర్గా గొడవలు క్రియేట్ చేస్తున్నారు అక్కడ. అందులో వచ్చేసి అమాయకులు చాలామంది చదువు కోసం వెళ్ళిన వారు, జీవన అభివృద్ధి కోసం వెళ్ళిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నదే వీడియోస్. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మిత్ర, బంగ్లాదేశ్లో ఉన్న హిందువులపై దాడి అనే విషయాన్ని మొదలు పెడితే ఒకప్పుడు వెనక్కి చూస్తే అది మన దేశం నుంచే పక్కనకు జరిగిన దేశం బంగ్లాదేశ్. ఇటు భూటాను, ఇటు టిబెట్, చైనా, ఇలా పాకిస్తాన్. అక్కడ గొడవ జరుగుతలేదు మిత్ర, ఆధిపత్యాన్ని చూపిస్తున్నారు వాళ్ళు. అంటే ఈ అవకాశం ఉపయోగిస్తున్నారు. మీరు అన్నారు ఒక విషయం మీరు చెప్పింది ఏంటంటే, ఎందుకు ఒక హిందూ సంప్రదాయంలో ఉన్న ఒక రాజు కానీ, హిందూ సంప్రదాయంలో ఉన్న ఇంతకు ముందుకు అంటే మన దగ్గర చూడండి, మొఘలులు, కుతుబ్షాయిలు, తర్వాత అంతకు ముందుకు ప్రతాపరుద్రులు, తర్వాత చోళులు, ఇలా ప్రతాపరుద్రుల నుంచి పెద్ద 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 రాజులు వేరే దేశాల మీద కాదు మన మీదకి వచ్చిన వాళ్ళని దండయాత్రల్లో ఓడించి మనం రుజువు చేసుకున్నాం. ఇక్కడ ఏమైందంటే మిత్రమా, యూనిటీ అనేది దెబ్బపడిపోయింది. ఎప్పుడైతే ఇక్కడ నుంచి మనం అక్కడ అభివృద్ధి కోసము లేకపోతే ఇంకేదానికోసం వెళ్ళామో మన పట్టుత్వాన్ని కొద్దిగా వెనక్కి కోల్పోయిన వాళ్ళం అవుతాం. అక్కడ వాళ్ళు హిందువులనే పర్టికులర్గా ఎందుకు ఆ విధంగా హింసగా ఇబ్బంది పెడుతున్నారు అన్న విషయం కొంచెం లోతుగా చూడాలి. అదే విషయం ఇక్కడ హైదరాబాదులో ఇంకా వేరే రాష్ట్రాల్లో చూస్తే మిత్ర, ఇక్కడ కూడా అలా కొన్ని అల్లర్లు చేశారు గతంలో కొంతమంది. దాని ప్రభావం అనేది మనం ఇమీడియట్లీ రియాక్ట్ అయ్యాం కదా, అని మంచిది. ఒకసారి మీరు బంగ్లాదేశ్ విషయం అన్నారు, అంతటి తీవ్రమైన అల్లర్లలో హిందువులను ఇబ్బందికి పెడుతున్నారు ఎందుకు, అది మళ్ళీ మన సాంప్రదాయాల మీద ఏదన్నా పోతుందా అని అంటే మిత్ర, మనదేంటంటే హిందూ సాంప్రదాయం అనే దాన్ని పాటిస్తున్న భూమండలం మనది భారతదేశం. అంటే కొంచెంగా మనకి సెన్స్ పనిచేస్తూ ఉంటుంది. ఎక్కడో ఒక దగ్గర మన దగ్గర అమాయకత్వం ఇంకా దాగే ఉంది, జాలి కానీ, అవతల వ్యక్తి ఏదైనా విషయ వివరణ మోసం చేసినా కూడా వాడి వానాన వాడు వెళ్ళండి అని అంటూ ఉంటాం. కానీ అక్కడ పాలకులలో ఉన్న ఆలోచన వాళ్ళకి వారి గురువులు, వారి యొక్క తల్లిదండ్రులు, వారికి విద్యని అందించిన ఉపాధ్యాయులు ఇచ్చిన విషయ వివరణ ఏందనంటే మనది 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 మనది. మనం ఇక్కడ మనం తప్పితే ఎవరు ఉండరు, మనం కేవలం మనమే, మన ఇల్లు మనవాడు, ఇలా
ఇక్కడ మన దగ్గర నేర్పించే చదువులు కానీ ఇక్కడ మన దగ్గర చూపించే ఏదైనా రీతి పద్ధతులు ఏంటంటే నలుగురితో పాటు మనం అక్కడ వాళ్ళు ఒక్కళ్ళు ఉండి వాళ్ళ చుట్టూ వాళ్ళే నలుగురు ఉండాలనేది కదా. ఇప్పుడు విద్యార్థుల దగ్గర ఎందుకు గొడవ వచ్చింది మిత్ర, కొంచెం బాగా గమనించండి. మరి ఇక్కడ విద్యార్థులు గొడవ పడతలేరు అక్కడ. ఇప్పుడు విద్యార్థులు అగెనిస్ట్గా కొంతమందిని అటాక్ చేస్తే మిగతా మతోన్మాదులందరూ వచ్చేసి అమాయకుల మీద, మనం పర్టికులర్గా భారతదేశంలో నుంచి పోయిన మన అమాయకుల ప్రజల మీద ఎందుకు అటాక్ చేసుకొస్తున్నారు అని అంటే, వీరిని కొట్టిన, వీరిని హింసించిన, తిరుగుబాటు చేయలేకపోవచ్చేమో అన్న ధైర్యంతో వాళ్ళు ముందుకు వస్తున్నారు. మనం తిరుగుబాటు చేయలేమా మిత్ర? చేయవచ్చు. ఇప్పుడు మన ప్రధాని గారు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఎందరో ఉన్నారు, పెద్ద పెద్ద రాజకీయవేత్తలు ఉన్నారు, వీళ్ళు ప్రకటనని వేయవచ్చు. కానీ మన దేశం నుంచి పక్క దేశానికి పోయినాక మనం గెలవడం కష్టం. బాగా గుర్తుపెట్టుకోండి, మన స్థానబలం అనేది మన సంప్రదాయం, మన హిందూయిజం, మన బలం, మన భారతదేశం, మన భూమండలం. బయటికి పోయిన తర్వాత నువ్వు అక్కడ క్షమాపణ అడగడాలో లేకపోతే ఓకే కాంప్రమైజ్ కాండు అని చెప్పడమే తప్పితే నువ్వు నేను అని అటాక్ చేయడానికి కుదరదు అక్కడ. ఎందుకంటే వాళ్ళ సామ్రాజ్యంలో వాళ్ళు అన్నదే వేదం అవుతుంది, కానీ నీది ఎలా అవుతుంది? నీవు వెళ్ళావు అలా బతకడానికి. ఇప్పుడు ఇక్కడ కూడా చాలామంది, ఇప్పుడు మన దగ్గర బంగ్లాదేశ్ వాళ్ళు లేరంటారా? ఉన్నారు, లక్షల్లో ఉన్నారు. ఆశ్రమాలు ఉన్నాయి, గుడులు ఉన్నాయి, గోపురాలు ఉన్నాయి, సత్రాలు ఉన్నాయి, ఇంకా అది కాకుండా పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్నాయి, ఇక్కడ ఎన్నో ఉన్నాయిగా. మరి వాళ్ళందరినీ మనం అటాక్ చేయట్లేదే. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఇదే మనం భాగ్యనగరము, ఇదే తెలంగాణలో మాట్లాడితే ఎంతమంది విభిన్నమైన కులాలు ఉన్నారు ఇక్కడ. మనం ఎవరిపైన ఎందుకు తెలుస్తలేమంటే మిత్ర, కోటి విద్యలు కూటి కోసమే. వాళ్ళు వచ్చింది బ్రతుకు తెరువు కోసము, మనము బతుకుతుందన్న ఆలోచన మనకి ఒక్కొక్క నరంలో అలా మన తల్లిదండ్రులు కానీ, గురువులు కానీ, స్నేహితులు కానీ ఊరికే మాట్లాడుకుంటే వచ్చేది. అక్కడ వాళ్ళ స్థితిగతులు ఏంటంటే మనం తక్కువ అంచనా వేసేసి ఒకరిని బహిష్కరించే పరిస్థితికి రావడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే వారి యొక్క స్థితిగతుల్లో వ్యాపారమే కానీ, రిజర్వేషన్సే కానీ, తర్వాత ఇంకేదైనా ఉద్యోగానికి సంబంధించిన ఎడ్యుకేషన్ సీట్స్ ఉంటాయి కొన్ని, ఇలాంటివే కానీ, ఏదైనా అవకాశాలు ఉపాధికి సంబంధించిందే కానీ, ఇలాంటిపైన ఫ్యూచర్ జనరేషన్స్కి ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమో అని కూడా అక్కడ ప్రబోల్బాలు చాలా వచ్చాయి. అలా ఎవరి విద్యా హాలికే మిత్ర. యాక్చువల్లీ ఏంటంటే ఈ బౌండరీస్ అని లేవు ఒకప్పుడు, ఇప్పుడే బౌండరీస్ వచ్చాయి కదా, గత 100 సంవత్సరాల క్రితం లేవు. అలాంటి దాన్ని ఎలా ఖండించాలి? ఇప్పుడు మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటాం. దాన్ని ఖండించడానికి ఒకే ఒక విషయం ఏంటంటే మిత్రమా, సొంత ఊరిలో మన భారతదేశంలో ఉన్న ఈ పరిస్థితులను గెలిచి ఇక్కడ ఉద్యోగాలు, ఇక్కడ విద్యా సంస్థలు, ఇక్కడ ఉన్న ట్రీట్మెంట్స్, ఇక్కడ ఉన్న ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్ కానీ ఇంత సెక్యూరిటీ ఉన్న దాన్ని వదిలిపెట్టి ఒకవేళ నువ్వు అటు జాబ్కి వెళ్ళావు, ఏదో చేసావు, కానీ అవతల వ్యక్తి ఈరోజు నిన్ను వెలేయగలిగాడుగా, వేశాడు. అదే సొంత సిటీలో కానీ సొంత ఊరిలో కానీ ఒకవేళ ఉంటే, ఇండియా చాలా పెద్దదే, నువ్వు ఏ రాష్ట్రంలో అయినా మనలో కొట్టుకోరు, ఓ మాట అనుకుంటారేమో, లేకపోతే తర్వాత కలిసిపోతారు, కానీ తోసేసి కాల్చేసే అంత ఇంతవరకు ఎక్కడ జరగలేదు మన దగ్గర. మన వాళ్ళు ఎప్పుడు కొట్టుకోలేదు. ఇక్కడ హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, సిక్కులు ఉన్నారు, కేరళలో ఉన్నారు, తమిళియన్స్ ఉన్నారు, అందరు ఉన్నారుగా మిత్ర. ఇంతమంది ఏ రోజు తిరుగుబాటు చేసుకోలేదు. ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం కొంచెం మనకు యుద్ధాలు జరిగినాయి, మన అంతర్యుద్ధం అని అన్నారే, కానీ ఒక వ్యక్తిని ఇలా అగ్గిపుల్లతో కాల్చిన తరుణం లేదు. ఇప్పుడు అక్కడ కాల్ చేసుకునే స్థితిగతులకు వచ్చింది అని అంటే మిత్ర, మన వాళ్ళ మీద మనము మన అవకాశాలని ప్రభుత్వాల దృష్టికి తీసుకోవాల్సిన స్థితిగతుల్లో మంచి ఏర్పాట్లన్నీ అడిగితే, ఓసారి కాకపోతే ఒకసారైనా మనకు ఆ ఏర్పాట్లు అవుతాయి కదా మిత్ర. సాఫ్ట్వేర్ కోసం అమెరికా పోతున్నాం కానీ అదే అమెరికాలో ఎంతోమంది రిటర్న్ వచ్చిన వాళ్ళు, గొడవలు పడి తోసిన వాళ్ళు ఉన్నారుగా. అలా ఇక్కడ ప్రభుత్వాలు చేస్తున్న వీటన్నింటిని గుర్తించాలి అంటున్నాం. నువ్వు ఊర్లు దాటి పోతే మరి వేరేవాడు వచ్చి ఇక్కడ ఉపయోగించుకుంటున్నాడు కదా, వేరేవాడు వచ్చినావని మనం అడగం. మనం వేరే దగ్గరికి పోతే మనకు విలువ లేదు. అలా మన విలువని మనం ఎందుకు పొడగొట్టుకుంటున్నాం? మన సొంత భారతదేశంలో ఇక్కడ పుట్టిన ఈ ఖండంలా మీ అమ్మ మీ నాన్న ఉన్న ఈ ఊర్లో ఒక్క మాట స్పష్టంగా చెప్పాలంటే మిత్ర, దాత్రి ఛానల్ కాబట్టి మీరు ఒక విషయం అడగాల్సింది ఏంటంటే, మీ నాన్న నుంచి వచ్చిన రక్తానికి ఏ కులం అడ్డు రాదు. ఆ రక్తానికి ఉన్న కులం, ఆ కులదైవం, ఆ ఇలవెలుపులు వాళ్ళే. నీవు పోకడలకి వెళ్ళి విదేశాలు దాటి నేను అదైపోయినా, నేను ఇదైపోయినా, నేను అదైపోయినా అని అంటావు, కానీ ఒక్కసారి లోతుగా పొంగి చూస్తే నీ నాన్న రక్తం, మీ తాత రక్తం, మీ అమ్మ, మీ నాన్న, ఈ ఆధిపత్యం అనేది మన స్థాయిలో, మన స్థితిగతులు, మన ఇల్లు, మన సంసారం, మన ఊరిలోనే వస్తుంది. నువ్వు వేరే ఊరిలో వెళ్ళి హంగు హర్బాటం సంపాదించావు, కానీ లోతులో గుండె ధైర్యాన్ని సంపాదించలేకపోయావే. బాగా గుర్తుపెట్టుకో. ఉద్యోగం చేసిన దగ్గర లక్షలు వస్తాయి జీతం మిత్ర. సొంత వాళ్ళ దగ్గర ఉండే ధైర్యము,
ఊరు లేని ఊర్లో ఉండే ధైర్యానికి తేడా లేదా? అవును. ఈరోజు జరుగుతుంది అదే. ఉమ్. బంగ్లాదేశ్ వాళ్ళు చేసుకుంటుంది గొడవనో లేకపోతే ఏదో, వాళ్ళు విలువలు కోల్పోతున్నారు. అవును. మన వాళ్ళు అమాయకులు లేకపోతే మన వాళ్ళు మంచి వాళ్ళు రిటర్న్ వస్తున్నారు. కానీ ఉమ్. ఇకపైనైనా మనం మేల్కొని మన భారతదేశంలో మన దగ్గర ఎన్ని లేవు మిత్ర. భారతదేశం మన చిన్నగా ఉందా? ఒకప్పుడు భారతదేశం నుంచే పెద్ద 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 వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించిన శాస్త్రీయ గ్రంథాలు మన దగ్గర ఉన్నాయి మిత్ర. అవును. ఓ నలంద విశ్వవిద్యాలయం మన దగ్గర ఉంది. అవును. 36,000 గ్రంథాలని 3 నెలలు కాల్చారు మన దగ్గర. ఉమ్. 3 నెలలు కాలాయంటే అవి. అందులో సగం కాలితేనే 3 నెలలు పట్టింది. అంతటి విద్యా సంపుటి ఉన్న అఖండ భూమండలం ఇక్కడ. అదొక శాస్త్ర గ్రంథాలు. అయితే ఎడ్యుకేషన్ ఎంతమంది లేరు. సున్నా ఇచ్చిపోయిన దానికే విలువ ఇచ్చామా ఇక్కడ? సున్నా నుంచే మొదలైన ఈ భూమండలానికి సున్నాని కనిపెట్టింది మన దగ్గర నుంచి ఎవరు మిత్ర? మీరాజుడు గారు ఇప్పుడు ఒక రామానుజన్ ఉన్నాడు, ఏం చెప్పాడు మనకి? ఇంత తెలివి ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఉమ్. మన ఈ శరీరంలో గత 30-40 సంవత్సరాల క్రితము ఒక విద్యార్థికి ఒక గురువు చెప్తే భయంతో చదువు వచ్చేది. అవును. ఇప్పుడు చదువు అలా రావట్లేదు మిత్ర. మరి అలా పోయేసినప్పుడు ఖచ్చితంగా మన వాళ్ళు ఇబ్బంది పడి వస్తున్నారు కదా. ఉమ్. ప్రభుత్వాలు వాళ్ళకి చర్యలు తీసుకుంటున్నారు వాస్తవమే. కానీ ఇకపైనైనా మన ఇండియాలో ఉన్న ఫెసిలిటీస్ అన్ని ఉపయోగించుకుంటే మన రాజ్యం పైన మనకి హక్కు బాగా వస్తుంది. ఉమ్. ఇక్కడ జీతాలు తక్కువ అని చెప్పేస్తే మిత్ర, అక్కడ ప్రాణాలే అవతల వ్యక్తి ఇబ్బంది పెడుతున్నాడుగా. బతుకుంటే బల్సాకన్నా తిని బతకాలి అనేది ఒక శాస్త్రమే రాసి ఉన్నప్పుడు మన ఇంట్లో మనం ఉండి గెలవడం ముఖ్యమా? వేరే రాజ్యంలో తోసేసేదాకా ఉండడం ముఖ్యమా? వాడు తోసేస్తున్న మనకి గుణగానాలు లేవేమో, కానీ నొప్పి అవుతుంది మాత్రం మన- నా భారతదేశం, నా పిల్లలు, నా భార్య, నా సంసారం, నా మనుషులు అనుకున్న వాళ్ళకేగా. అవును. అక్కడ మొరటుగా ఉన్న మనుషులు మన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా ఉమ్. వాళ్ళకేం నొప్పులు అవుతలేవు, తెగించిన వాళ్ళకైతే లేవు. ఈ సంసార జీవితానికి ఎమోషన్స్కి బాండ్ అయిన వాళ్ళందరికీ ఈ నొప్పులు అవుతున్నాయి. ఉమ్. తెగించిన వాళ్ళు ఎక్కడైనా బతికేస్తారు, ఎక్కడైనా. అలా బతకలేము కదా. అవును. ఈ సెన్స్ అనేది ఉంటుంది, ఎమోషన్ అనేది ఉంటుంది. చూస్తూ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడతాయి, మనం చూస్తూ కూర్చోగలము. ఊరుకోలేం. అక్కడ జరుగుతుంది ఏంటంటే, ఉమ్. మీరు అన్నట్టుగా హిందువులపై దాడి కాదు, వాళ్ళు ప్రతీకారాన్ని చూపిస్తున్నారు. మన వాళ్ళే అమాయకులు కాబట్టి, మన వాళ్ళ మంచితనాన్ని, మన వాళ్ళ యొక్క ఆ ఇన్నోసెన్స్ని ఉమ్. ఎమోషనల్గా ఇబ్బంది పెడుతూ వస్తున్నారు. అంటే అవి ఎన్నో కోపం రోజులు కూడా ఇప్పటిది కాదు. ఇప్పటిది గత కాదు, ఎన్నో రోజుల నుంచి ఉండే యుగాలుగా వాళ్ళకి వాళ్ళు ఇప్పుడు చూడ రగిలింది. అది రగిలింది. ఊరికే వస్తుందా మిత్ర? ఇప్పుడు నువ్వు నేను గంట సేపు కూర్చున్నాం అనుకోండి, ఇంకో 2 గంటలు కూర్చోగలుగుతాం. అవును. కానీ తరతరాలుగా నీ లోతులో ఉన్న వీక్నెసెస్, నా వీక్నెసెస్ అన్ని సేకరించి చెడుగా చెప్పడమే వస్తుంది. అంతెందుకు మిత్ర, మనం హైదరాబాద్లోనే ఉన్నాంగా. అవును. హిందువులకి ముస్లింలకి గొడవలు పెట్టాలి అని ఎంతమంది విషయాలు ఎన్ని చేసుకొచ్చారు. అవును. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన ఏ ముస్లిము, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన ఏ హిందూ ఇంతవరకు గొడవలేడు. నిజమే. బయట నుంచి వచ్చిన వాడే గొడవ పెడతాడు. కానీ ఇక్కడ పుట్టినోడు గణేశుడి దగ్గర వెళ్ళి లడ్డు తింటాడా? వీడు బోనాల పండుగ హాలీలు తింటాడా? హలీం తింటాడా? ఇవన్నీ చేస్తాడా? మరి వాళ్ళు మాట నోటి ద్వారా చెప్తే కానీ నేను ముస్లిం అని తెలియదు. అలా స్పష్టంగా తెలుగు మాట్లాడతారు ఇక్కడ. ఈయన గారు హిందీ మాట్లాడతాడు, ఆ హిందీ చూస్తే అవతల వ్యక్తి హైదరాబాద్ అని చెప్పేస్తారు. అంత స్పష్టంగా ఎక్కడ వచ్చిందనంటే, ఇక్కడ రక్తానికి తర్వాత ఇక్కడ ఉన్న ప్రాంతానికి విలువ వచ్చింది మిత్ర. బయట నుంచి వచ్చిన వాడే బాంబులు వేసాడు ఇక్కడ మన దగ్గరికి. అవును. పాకిస్తానో లేకపోతే నువ్వు ఇంకేదో ఆఫ్ఘనిస్తానో ఏదో దేశాలను మనం అంటూ ఉంటాం కదా. వాడు మూడో వ్యక్తి వచ్చినాడు కాబట్టి ఇంత చిన్న భిన్నం జరిగింది కదా. కాబట్టి ఆ చిన్న భిన్నం మన దగ్గర పుట్టినవాడు ఇంతవరకు చేయలేకపోయాడు. మన ఇంట్లో ఎవడు చేయలేడు. ఇది ఒక ఇల్లు లాంటిది మన భారతదేశం కానీ మన రాజ్యం కానీ. ఇక్కడ ఎవరు చేయలేరు, మూడో వ్యక్తి వచ్చి చేసిండు. అలా అక్కడ వాళ్ళు అదే ఫీల్ అవుతున్నారు మిత్ర. మూడో వ్యక్తిలా ఫీల్ అవుతున్నారు మనని. మన వాళ్ళ ఫీల్ అవుతే వాళ్ళు ఎందుకు అలా జరుగుతాయి? కాబట్టి సంబంధం లేని విషయం. సంబంధం చూడండి, సంబంధం లేని విషయం. ఎడ్యుకేషన్ ఎక్కడ మిత్ర? ఈ రోజు ఒక సామ్రాజ్యాల మీద దండయాత్ర చేసడం ఇక్కడ. బంగ్లాదేశ్ మన యొక్క భారతీయుల మీద దండయాత్ర చేస్తుంది అని అంటే, భారతీయులు అనేది చూడండి ఉన్న ఈ మొత్తం రాష్ట్రాల మీద ఆ విపత్తు చూపిస్తుంది. ఇప్పుడు భారతదేశం అనేసరికి ఏమో గొడవలకు వచ్చేసింది. ఇక ఉద్యోగాల విషయంలోకి వచ్చేసరికి భారతదేశం రాలే, రాష్ట్రాలు వచ్చేసాయి. అలా కాకుండా ప్రతి రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాన్ని, వ్యవసాయాన్ని, అభివృద్ధిని, ఆ రంగాలలో ఉన్న మనకి ఐటీ నుంచి చూస్తే మిత్ర, ఫార్మర్ వరకు జాబ్స్ అన్ని ప్రభుత్వాన్ని క్రియేట్ చేయమని వెసులుబాట్లు స్టూడెంట్సే ఇవ్వాలి. ఈ స్టూడెంట్స్ వెల్ ఎడ్యుకేటెడ్ అమెరికా వెళ్ళిపోతున్నాడు, కొంచెం నార్మల్ ఎడ్యుకేటెడ్ సాఫ్ట్వేర్లో ఇక్కడ ఉంటున్నాడు ఇక్కడే. ఇంకా బిలో యావరేజ్ ఉన్న వాళ్ళు వ్యాపారాలు పెట్టుకుంటున్నారు కదా. ఇలా బయట దేశాలని దాటకుండా ఉంటే ఒక 30 ఏళ్ళ కన్నా మన దగ్గర ఈ సంపుటి ఉంటుంది కదా, విలువ ఉంటుంది కదా, మన దగ్గర ఉంది కదా. నీకు తెలివి లేకపోతే అమెరికాకి అయితే జాబ్ రాదు కదా. ఆ తెలివిని నీ సొంత గడ్డాన్ని కాపాడుకోవడానికి ఉపయోగించవా? ఉపయోగించాలి. ప్రభుత్వాలు కూడా ఎవరైతే టాప్ ఐఐటి వీళ్ళు ఉంటారో వారికి అంటే వారికి సరిపోయేంత జీతాలు ఇక్కడ కల్పిస్తే ఎందుకు వెళ్తారు? ఇక్కడే వాడుకుంటారు. అది అలాగే తెలివి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పోర్ట్స్ ఉన్నాయి, స్పోర్ట్స్లో క్రియేట్ చేయాలి. ఒక స్పోర్ట్స్ క్రియేటింగ్ ఎలా చేయాలంటే మిత్రమా, ఇప్పుడు ప్రతి రంగంలో ఈ విలువ ఉంది,
ఈ విలువకి ఈ విలువ ఉంది అని చెప్పగలిగే స్థితిగతుల్లో ఇప్పుడు ఎక్కువ శాతంగా లేము మనం. ఎగ్జామ్స్ గురించి చాలామంది గొడవలు అవుతున్నాయి, తర్వాత ఇంకేదో పరీక్షల గురించి గొడవలు అవుతున్నాయి కదా. ఈ గొడవలు ఇకపైన తగ్గాలి అని అంటే చూడండి, అవతల వ్యక్తి బంగ్లాదేశ్ లాంటి వ్యక్తులు మన మీద చూపిస్తున్న ఈ దాన్ని ద్వేషం ఇక పైన మనము ఒక గుణపాఠంలాగా తీసుకొని ముందుకెళ్తే మంచిగా ప్రభుత్వాలు ఉద్యోగాలు అన్నీ ఇస్తే, డాక్టర్లు ఎక్కువ చూడండి మిత్ర, గొప్పగా పుట్టిన ఇంట్లోనే డాక్టర్లు కావాలో చదవాలని రూల్ లేదు ఇక్కడ. చిన్న చిన్న గుడిసెలో పుట్టిన వాడు కూడా ఆనిముత్యమైన రుజువులున్న ఖండం మనది. ఇలాంటి ఇకపైన చేసుకుంటే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్స్ బంగ్లాదేశ్ లాంటి దేశాలకు పోవాలంటే భయపడతాయిగా మిత్ర. పోతారా? ప్రాణం మీద ఎవరికి ఆశ ఉండదు చెప్పండి, ప్రతి ఒక్కరికి ఆశే. కాబట్టి ఏంటంటే మనం అలాంటి విషయాలకు పోవడం కంటే ముందు నీ ఫెన్సింగ్ని నీ ఒక వెపన్ లాగా వాడుకుంటే అది నీకే సెక్యూరిటీ. నీ సెక్యూరిటీ ఎవరు చెప్పు మిత్ర? ఒక్కడినైతే నీ ప్రాణం ఉన్నా పోయినా ఒకటే. నీ సెక్యూరిటీ ముఖ్యంగా నీ అమ్మా నాన్న, తర్వాత నీ భార్య, నీ పిల్లలు, తర్వాత నీ ఎమోషన్స్, తర్వాత నీకున్న ఎన్విరాన్మెంట్, వచ్చిన జీతం. ఇది నీ సెక్యూరిటీ ఇక్కడ కూడా ఉండగలుగుతుంది. అక్కడికి పోయి అద్దాల మేడలో కూర్చొని ఒక రాయి విసిరేస్తే తిన్నగా వచ్చి తగిలిందని ఎవరు కొట్టిర్రు అని అడిగే అంత ధైర్యం లేని ఆ జీవితం అవసరమా? ఇక్కడ ఒక రాయి కొట్టాలంటే వాడు వచ్చి కొడతాడు రాయన, వాళ్ళ కుటుంబం అంతా ఇన్నే ఉంటారు, ఊరు ఒక పేట ఓకే అవుతుంది, వచ్చి దంచేస్తారన్నది ఎలా ఉంటది. ఎక్కడ ఒక రాయి కొడితే కూడా ఆ రాయి గురించి ఎవిడెన్స్ తీసుకెళ్ళాలి పోలీస్ స్టేషన్కి, ఈ రాయి ఇక్కడ తగిలింది, దీన్ని బ్లడ్ టెస్ట్కి ఇవ్వండి అని. ఇక్కడ అలా ఉంటుందా? వీళ్ళ గొడవ పడితే 10 మంది వస్తారు, అక్కడికి అది అయిపోతుంది, మళ్ళీ సాయంత్రం వీళ్ళంతా ఒకే వీధిలో చేరుతారు మళ్ళీ. ఇది కదా మిత్ర అసలైన రిలేషన్స్ అంటే. నేను చెప్పేది ఏంటంటే ఓ సాధు లక్షణాన్ని మనం కఠినంగా తీసుకోవడం కంటే ముందు మన పూర్వీకులు మనకిచ్చిన ముచ్చటైన సంప్రదాయం ఏంటంటే మన భూములు వ్యవసాయం చేసుకొని, మన ఇన్స్టిట్యూషన్, మన ఎడ్యుకేషన్. హిందూ సంప్రదాయంలో భారతదేశంలోనే ఎడ్యుకేషన్ పుట్టింది మిత్రమా. ఇక్కడ నుంచే పెద్ద పెద్ద ఇప్పుడు వేరే దేశాలు కూడా మన సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. వేద పాఠశాలల పిల్లల మంత్రాలు చదువుతున్నారుగా, ఎన్ని వెసులుబాట్లు లేవు. ఈరోజు ఎంతమంది వేద పాఠశాలలో చదువుకుంటున్నారు చెప్పండి? హౌ మెనీ కిడ్స్ మీరు అనుకుంటున్నట్టుగానే హై ఎడ్యుకేషన్ పోతున్నారు చెప్పండి? అందరు నార్మల్గానే ఉన్నారు. హై ఎడ్యుకేషన్కి పోవాలంటే ఫెసిలిటీస్ బయటే ఉన్నాయి అనేది మైండ్లో కూర్చుండిపోయింది. డబ్బు అవసరం, అలా చేయకూడదు అని అందుబాటులోకి వచ్చేదే ముఖ్యమైనది. ఇప్పుడు మనం ఇలా కూడా చెప్పొచ్చు, బంగ్లాదేశ్ విషయంలో రానున్న రోజుల్లో వేరే దేశాలలో ఉన్న భారతీయులకు కూడా ఇది పెద్ద ప్రమాదం అని కూడా నేను చెప్పవచ్చు. అలా ఎప్పుడు కూడా అబద్ధం చెప్పకూడదు. అక్కడ ఒక నిర్ణయాలకు ఒకడే చేసిండొచ్చు ఆ అగ్గి. ఎండుగడ్డిని మంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మిత్ర, బాగా గమనించి లోపలికి వెళ్తే అడవంతా నరుక్కొచ్చి అగ్గిపుల్లలన్నీ చేయొచ్చు, ఎంతో పెద్ద అడవిని. కానీ అదే అడవిని కాల్చాలంటే ఒకే అగ్గిపుల్ల చాలు. ఏడు అంత పెద్ద మన భారతీయుల మీద పడ్డ ఏదైనా చిన్న విషయం కూడా ఏంటంటే ఈ అగ్గిపుల్లో ఎవరో ఒకడు పెట్టిన రాయించింది, అలా 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 అగ్గి అంటుకుంది. అందరూ స్వతహాగా చేసింది కాదు. వాళ్ళు బాధపడతలేరా? అక్కడ స్నేహితులు లేరంటారా? బంగ్లాదేశ్లో చిన్నప్పటి నుంచి పెరిగిన వాళ్ళు ఉండరా? అమాయకంగా పెరిగిన వాళ్ళు అందరూ ఉన్నారు. కానీ ఇక్కడ సెన్స్ ఏమొస్తుందంటే ఒక వయసు వచ్చిన తర్వాత పడే ఆ అవమానం దెబ్బ కంటే భయంకరంగా ఉంటుంది మిత్ర. ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు చూడండి, యథావిధిగా పటా ఈ పంత కొట్టినా మనకు నొప్పి కాదు. కొద్ది రోజులు అయినాక ఆ నొప్పి కొడదామంటేనే భయం అవుతుంది. అది కాస్త ఈ వయసుకు వచ్చేసరికి అవతలి వ్యక్తి చూసే చూపుతో కూడా వాడు సరిగ్గా నన్ను చూస్తలేడు అన్న అవమానం అవుతుంది. అంటే వయసుతో పాటు కొన్ని గుణగణాలు వస్తాయి కదా, ఇక్కడ జరుగుతుంది అది. సున్నితత్వం ఇక్కడ జరుగుతుంది, అదే అక్కడ దండయాత్ర కాదు, అక్కడ జరుగుతుంది ప్రతీకారం జరుగుతుంది. ఆ ప్రతీకారం ఎలా చూపించాలి? నా భారతదేశంలో ఎన్నో సంపదలు ఉన్నాయి, దాన్ని నేను విలువగా ఉపయోగించుకుంటానని చూపించడం ఇప్పటికన్నా గుణపాఠం. అది బంగ్లాదేశ్ విషయం మీరు అడిగిన పూర్తి సారాంశం మిత్ర.